దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ లోకరక్షకుడు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? బాగున్నారని ఆశిస్తూ మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తూ మీ అందరి క్షేమం కొరకు ప్రభు దగ్గర కనిపెడుతూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ఈరోజు ప్రత్యేకమైన వర్తమానము మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అవకాశం మనకు కల్పించారు. ఆయన మనలను ఎలా చూడాలి అని అనుకుంటున్నాడు. నీకున్న సమస్యలు ఏవైనా క్షణంలో మాయమైపోయేటటువంటి మంచి వర్తమానము దేవుడి ఈ రాత్రి మనకి ఇవ్వబోతున్నాడు. లూకా సువార్తలో 13వ అధ్యాయంలో 10వ వాక్యం నుండి ఈ విధంగా వ్రాయబడింది. ఎందుకంటే ప్రియులారా, నువ్వు చాలా కాలం నుంచి సమస్యల చేత, శోధన చేత, ఇబ్బందుల చేత చిక్కబడి, శోధనల చేత కట్టబడి, బహుకాలము నుంచి వేదన చెందుతూ అనుభవిస్తున్నటువంటి నిన్ను దేవుడు ఈ రాత్రి దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే చాలా కాలం నుంచి నీవు పడుతున్నటువంటి శ్రమలకు కానీ, శోధనలకు కానీ స్వస్తి పలికేటువంటి క్షణాలు నీ ఎదుట కనబడటం లేదు. ఎందుకనంటే నీవు అడిగి, నీవు ప్రయత్నం చేసి, నీవు సాతాను చేత బంధించబడి నీ జీవితమంతా సమస్యల వలయంలోనే గడుపుతూ ఉన్నావు. అటువంటి నీతో ప్రభు చెబుతున్నాడు. గ్రంథంలో ఒక ఆమె 18 ఏండ్ల నుండి ఒక దెయ్యము పట్టిన ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి ఎటువంటి పనులు చేసేది అనంటే, ఒక చోట స్థిరంగా కూర్చునేది కాదు, ఒక చోట నిలవబడేది కాదు. నెమ్మది లేక, సమాధానం లేక, అశాంతితోటి తన జీవితము 18 ఏండ్లు గడిపేసింది. 18 ఏండ్ల గడిపినా కానీ ఆమె జీవితంలో సమాధానం రాలేదు, నెమ్మది రాలేదు, ఒక స్థిరత్వము లేదు. నీ జీవితము నెమ్మదిగా ఉండాలి, నీ యొక్క జీవితంలో సంతోషంగా ఉండాలి, నీ కుటుంబము ఆనందంగా ఉండాలని నీవు ఆయా చోట్లకు తిరుగుతూ ఉంటావు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. నువ్వు తిరగరాని చోటు ఉండదు, నీవు మొక్కుకొని మొక్కుబడులు ఉండవు, నువ్వు చేయని ప్రయత్నాలు ఉండవు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలి అని ఆశపడతారు. హ్యాపీగా గడపాలి అనేటువంటి ఆలోచన కలిగి ప్రతి ఒక్క వ్యక్తి ఉంటారు. ఆ ఆలోచన నెరవేర్చుకోవడానికి చాలా విధాలుగా తీవ్రంగా కష్టపడతారు. ఎండనక, వాననక, చలనక, కష్టమనక, అన్ని విధాల నీ కుటుంబాన్ని చక్కగా ఉంచుకోవడానికి, సంతోషంగా గడుపుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. అయితే నువ్వు చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కానీ దానికి సరి అయినటువంటి సమాధానం కానీ, సరి అయినటువంటి ఆ సంతోషం కానీ, ఆనందం కానీ నీవు పొందుకోలేని నీతోటి ప్రభు చెబుతున్నాడు. 18 ఏండ్ల నుంచి అక్కడ ఒక స్త్రీ సాతాను చేత బంధించబడి నరక యాతన అనుభవిస్తూ ఉంది. స్థిరత్వం లేకుండా, చంచల మనసు కలిగి, ఏం పని చేయాలన్నా కానీ ఆ పని చేయడానికి తన మనసు సహకరించకుండా తనలో ఉన్నటువంటి దురాత్మ, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దురాత్మ, చెడు సహవాసం, సాతాను నిన్ను బంధించేసి కట్టి నీ జీవితంలో సంతోషం లేకుండా నిన్ను చేస్తూ ఉంటే ప్రభు చెబుతున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము
12వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరిచెను. హల్లెలూయా. ఆ పైన రాయబడిన మాటలో 18 ఏండ్ల నుండి శ్రమ అనుభవిస్తూ ఉంది. 18 సంవత్సరాల నుంచి చక్కగా నిలబడలేకుండా ఉంది. 18 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంది. అయితే అటువంటి ఆమె ఒకసారి యేసు ప్రభు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు, సమాజ మందిరంలో వెళుతున్నప్పుడు యేసు ప్రభువును చూచి యేసుతో మాట్లాడాలని ఆయన దగ్గరికి వచ్చి నిలవబడింది. ఎందుకంటే అప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది. ఆమె చేయరాని ప్రయత్నం లేదు. తన కుటుంబీకులు కానీ తన బంధువులు కానీ 18 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. వాళ్ళ జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో ఆనందం లేదు, వారి జీవితంలో మంచి మధుర గడియలు లేవు, సమాధానం లేదు. 18 సంవత్సరాలు అంటే మాటలు కాదండి, 1, 2 కాదు. ఆమె చక్కగా నిలబడలేకపోతుంది. అటువంటి ఆమెను యేసు ప్రభు పిలిచి చూచి రమ్మన్నాడు. అమ్మా, ఇటురా అని పిలిచాడు. ఇటురా అని పిలవగానే యేసు ప్రభు దగ్గరికి ఆమె ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే ఆయన దగ్గరకు వచ్చింది. ఎందుకంటే అప్పటికే చాలా చోట్లకు తిరిగారు వాళ్ళు, చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు. అయినప్పటికీ ఆమెకు స్వస్థత కానీ నెమ్మది కానీ సంతోషం కానీ రాలేదు. చివరాఖరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆమెను పిలిచి ఆమెతో అంటున్నాడు, ఆమె మీద చేతులుంచి అమ్మా, నీ బలహీనతలన్నీ నీలో నుండి విడిచి వెళ్ళిపోయాయి, ఇక నువ్వు సంతోషంగా ఉండు అన్నాడు. నేను అంటాను, గ్రంథం చెబుతుంది, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి బాధలు ఏదైనా కానీ చిటికలో మాయమైపోవాలి. నీకున్న సమస్యలు ఏదైనా కానీ తొలగించబడాలి. నీకున్నటువంటి ఆలోచనలు నెరవేర్చబడాలి అని అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నా దగ్గరికి రా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభు చెబుతున్నాడు. 18 ఏండ్ల నుంచి సాతాను చేత, దురాత్మ చేత పీడింపబడుతూ చక్కగా నిలబడలేని వ్యక్తి, చక్కగా మాట్లాడలేని వ్యక్తి, ఒక్కసారిగా యేసు ప్రభు పిలిచినప్పుడు ఆ పిలుపుని అంగీకరించి, ఆ పిలుపుకి చెవియొగ్గి, ఆ పిలుపుకు మనసారా అంగీకరించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి చక్కగా నిలవబడగలిగింది, తన జీవితాన్ని చక్కపరుచుకోగలిగింది. 18 ఏండ్ల నుంచి వాళ్ళ సమస్య తీర్చబడలేదు. 18 సంవత్సరాల నుంచి వారి సమస్య తీరకుండా, సమాధానం లేకుండా అట్లాగే ఉండిపోయింది. వారి కుటుంబంలో నెమ్మది లేదు. ఎందుకంటే సరిగా కూర్చోలేదు, సరిగా నిలబడలేదు, సరిగా మాట్లాడలేదు. కనుక ఆమెను చూసి యేసు ప్రభు పిలిచాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టం కాదు. అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము పొందుకొని, ఆయన ఇచ్చేటువంటి దీవెన పొందుకొని, ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని అనుభవించి, ఆయన ఇచ్చేటువంటి స్వస్థతను పొందుకొని ఆయుష్కాలమంతా క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా గడపాలి అనేటువంటి ప్రణాళిక కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక 18 ఏండ్ల నుంచి నరక యాతన అనుభవిస్తున్నది ఆ కుమార్తెను చూసి యేసు ప్రభు వెంటనే పిలిచి, అమ్మా, నా దగ్గరికి రా, ఇటురా అని పిలవగానే చెవియొగ్గి వెంటనే వెళ్ళి యేసు ప్రభు దగ్గర నిలబడింది. అంతకాలం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. అంతకాలము ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని మొక్కులు మొక్కుకుందో,
ఎంతమందిని ప్రాధేయపడిందో. నీ సమస్యకు పరిష్కారం కావాలి, నీ కుటుంబంలో నెమ్మది కావాలి, నీకు ఆరోగ్యం కావాలి, నీవు అనుకున్నది జీవితంలో సక్సెస్ అనుభవించాలి అని అంటే గనక నీవు వ్యర్థమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడకూడదు, వ్యర్థమైన వాటి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళితే నీకు ప్రయోజనకరంగా ఉంటుందో నీవు ఆలోచన చేయగలిగి నేను పిలుస్తున్న యేసయ్య దగ్గరికి నీవు వస్తే, నీ కొరకు చేతులు చాపిన యేసయ్య దగ్గరికి నీవు వస్తే, నీ ఎదురుగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలన్నిటికి, నీకెదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నిన్ను చక్కగా నిలబెట్టగలిగిన సమర్థుడు యేసు. నిన్ను చక్కగా నిలవబెట్టి నీకెదురైన ప్రతి సమస్య నుంచి చక్కటి పరిష్కారం చూపించి నీ జీవితాన్ని చక్కపరిచేవాడే యేసు. అందుకనే 18 ఏండ్ల నుంచి సాతాను చేత పీడింపబడుతున్న ఆ స్త్రీ స్థిరత్వం లేకుండా ఒక చోట కూర్చోలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచి యేసు ప్రభు చేతులు ఆమె మీద ఉంచాడో, ఆమె అటు ఇటు తిరుగుతూ చంచల మనసు కలిగి గంతులు వేస్తున్న ఆమె యేసు ప్రభు ఎదుట చక్కగా కూర్చుంది, లేక చక్కగా నిలవబడింది. చిందర వదరగా ఉన్నటువంటి తన జీవితం అంతా ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో అప్పుడు తన బ్రతుకు చక్కగా ఉంది అనేటువంటి లేఖనాల్లో మాటలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ప్రభువు నీతో చెబుతున్నాడు, యేసు నిన్ను అడుగుతున్నాడు. అటువంటి దీర్ఘకాలిక సమస్యలతో నీవు ఉంటే నువ్వు వెళ్ళాల్సినటువంటి ప్రాంతాన్ని, నీవెవరి దగ్గరికి వెళితే నీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఈ రాత్రి ప్రభువు నీకు చెప్పారు. కనుక ఈ మాటలు ఉన్న నీవు యేసు ప్రభు దగ్గరికి రమ్మని 2 చేతులు జోడించి సమనీయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభు నిన్ను సంతోషంగా చూడాలని ఆశపడుతున్నాడు, నీవు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీ క్షేమం కోరి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కనుక యేసు దగ్గరికి వస్తే నీకు సమాధానం, యేసు దగ్గరికి వస్తే నీకు శాంతి, యేసు దగ్గరికి వస్తే నీకు ఆనందం. అటువంటి ఆనందము దేవుడిని కలగచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, ఇదిగో ఈ రాత్రి నీ లేఖనాలను బట్టి 18 ఏండ్ల నుంచి స్థిరత్వం లేక అపవిత్ర ఆత్మ చేత పీడించబడుతూ చంచల మనసు కలిగి అటు ఇటు తిరుగుతున్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చిన తర్వాత తన దీర్ఘకాలికంగా బాధపడుతున్న సమస్యకు చిటికలో నీవు పరిష్కారం చూపించావు తండ్రి. ఇదిగో ఈ మాటలు వింటూ అనేక మంది అటువంటి పరిస్థితుల్లో ఉంటే గనక, వారి సమస్యలు దీర్ఘకాలం నుంచి వారిని వేధిస్తూ బాధ పెడుతూ ఉంటే, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి దీర్ఘకాలిక సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాకని ప్రార్థన చేస్తున్నాను. విశ్వసించిన వారందరి జీవితాలలో విజయోత్సాహంతో నింపి సంతోషం చేత వర్ధిల్లింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని నాన్న తండ్రి, ఆమెన్.